మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని అత్యంతమైన కృపను బట్టి ప్రతి రాత్రి ఈ రీతిగా మనము దేవుని వాక్యాన్ని వినడానికి కరుణా సంపన్నుడైన ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంతో ఆసక్తితో మీరు కూడా ఈ దినములలో వాక్యము కొరకై తృష్ణ కలిగి ప్రతిదినం క్రమము తప్పకుండా ఈరోజు ప్రభువు నాతో ఏమి మాట్లాడతాడో అని ఆసక్తి కలిగి వాక్యాన్ని వింటూ ఉన్నారు. నిజముగా దినములు బహు భయంకరముగా ఉన్నాయి. అపోస్తులుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఈ దినములలో మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించాలి అన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో ఆయన మాట్లాడిన మాట, దినములు చెడ్డవి గనుక అని సంబోధించాడు. ఈ మాటను ఆమోసు ప్రవక్త తన గ్రంథములో క్రీస్తు పూర్వమే ఆయన చెప్పాడు. దినములు చెడ్డవి గనుక బుద్ధిమంతుడు ఊరకుండాలి అని చెప్పాడు. అయితే మరలా తిరిగి కొన్ని వందల సంవత్సరాల తరువాత పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మరొక్కసారి ఎలాంటి దినములో ఈ దినములు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజానికి మానవుడు ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచములో కనబడనంత వరకు విర్రవీగి నాకేమిటి, నేను ఎందుకు ఒకడికి తల వంచాలి అన్నట్లుగా గర్విష్ఠుడుగా ప్రవర్తించాడు. విచ్చలివిడిగా బయట తిరగడం, తాను ఏది చెయ్యాలి అనుకుంటే దాన్ని చేసివేయడం, ఒక భయము గాని, ఒక నీతి గాని, ఒక క్రమము గాని, ఒక పెద్దల యొక్క గౌరవము గాని ఏమీ లేకోకుండా సమాజం బహుభయంకరముగా చెడిపోయింది. అయితే ఈ కరోనా వైరస్ రావడం వల్ల మనుషులకు దేవుడు నీతిని నేర్పడం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథములో కయీనుతో దేవుడు మాట్లాడుతూ అన్నమాట, కయీను, నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా? పాపము నీవు సత్క్రియలు చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును అన్నాడు. అంటే నువ్వు తలుపు తీసి వాకిటిలో అడుగు పెడితే పాపం నిన్ను మృంగుతుంది, పాపం నిన్ను పట్టుకుంటుంది అని సంబోధించాడు. ఈ రోజున బయటకు వెళ్ళితే ఈ వైరస్ ఎలా పట్టుకుంటుందో, ఎక్కడ పట్టుకుంటుందో, ఎప్పుడు పట్టుకుంటుందో తెలియని భయం మనుషులలో ప్రారంభమయ్యింది. అందుకని మనుషుడు భయభ్రాంతుడై బయటకు వెళ్ళలేక, అలాగని నెలలు నెలలు తరబడి ఇంటిలో ఉండలేక, ఏం చెయ్యాలో అర్థం కాక
టెన్షన్స్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, ఆలోచనలు పెరిగిపోయి అనేక మంది పులారా హృదయాలలో చింతతో బాధపడుతున్నారు. కరోనా వైరస్ వల్ల మరణం వస్తుందేమో అని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కానీ మరణం ఒక్క కరోనా వల్లే కాదు, అది ఏ రూపములో వస్తుందో కూడా చెప్పలేము. ఈరోజు సాయంకాలం నా ప్రియమిత్రులు, దేవుని సేవకులు ఒకరు నాకు ఫోన్ చేశారు. పేర్లు చెప్పడం లైవ్ గనక అది భావ్యం కాదని నేను ఆ పేరు చెప్పట్లేదు. ఎందుకంటే కుటుంబీకులు ఒకవేళ విన్న తరువాత వారు కలత పడతారు, అందుకే పేరు చెప్పట్లేదు. కానీ కోడి దేశములోనే జరిగిన సంఘటన ఇది, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సోదరుడు ఒక సంఘములో మెయిన్ మెంబర్గా చక్కగా దైవజనుడికి ఎంతో ప్రోత్సాహకరముగా ఉండే వ్యక్తి, మంచి గాయకుడు. నేను చాలా ప్రేమించేవాడిని. ఎప్పుడు మన సభలు జరిగినా ఆ సభలకు వస్తే తనకంటూ ఒక ప్రత్యేక పాటనిచ్చేవాడిని. మంచి వ్యక్తి. అయితే ఈరోజు అనుకోకుండా ఉదయమే లేచాడు. ఆయన చక్కగా అన్నీ కూడా సిద్ధపరుచుకున్నాడు. ఇక ఖాళీగా కూర్చుని బైబిల్ చదువుతూ గుండెపోటు వచ్చి చనిపోయాడు అని విన్నా. చాలా దుఃఖపడ్డా. ఎందుకంటే ఈ కష్టకాలాలలో మనం కరోనాను గూర్చే ఆలోచిస్తున్నాము, కానీ మరణం ఏ రీతిగానైనా రావచ్చు అన్న సంగతి మర్చిపోయాం. ఈ రోజున పులారా ఒక కరోనా ద్వారే కాదు, అది ఏ రీతిగానైనా మరణం రావచ్చు. మరణానికి వయస్సుతో సంబంధం లేదు, వరసతో, నీ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వరసతో సంబంధము లేదు, ప్రాంతీయ భేదము లేదు, దానికి పులారా కనికరము లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అది మనల్ని మృంగవచ్చు. అయితే నా మనవి, ఈ రోజున ఆ సోదరుడు అలా చనిపోయినందుకు కొంత చింత ఉన్నా, సంతోషముగా ఉన్న కారణం ఏమిటి అంటే, ప్రభు పాద సన్నిధిలో వాక్యాన్ని చదువుతూ ఆయన ప్రభు సన్నిధి చేరాడు. అట్టి మరణం గొప్పది. నేను ఆ మరణ వార్త వినగానే ఆ బిడ్డకు నిజముగా నీ పరిచర్యలో పరిచారకుడుగా పరిచర్య చేసినందుకు మంచి మరణాన్ని ఇచ్చావు అని పులారు ఒక ప్రక్కన దేవుని స్తుతిస్తూ, ఓ ప్రక్కన కుటుంబాన్ని గూర్చినటువంటి వేదనతో నిండిపోయా. ఏది ఏమైనా మన చేతుల్లో ఏమీ లేదు. మనము ఒక్క కరోనా వైరస్ గురించే ఆలోచించి మన మనసులు పాడు చేసుకోవద్దు. జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభువు ఒకవేళ మనల్ని ఏ రీతిగానైనా తీసుకొని ఆ మరణం దేవునికి మహిమార్థముగా ఉండేటట్లుగా సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం వాక్యాన్ని ఎంతో లోతుగా, ఎంతో శ్రేష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా అనుభవములో ఇట్టి రీతిగా దేవుడు ఎన్నడూ కూడా నడిపించినటువంటి విధానం నేను చూడలేను. అంత లోతుగా, అనుభవముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ రోజున ఖత్తర్ నుండి ఒక తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఆ తమ్ముడు అంటాడన్నా, ఇప్పుడు నీ వరుస చూస్తూ ఉంటే 2012లో ఖత్తర్ దేశములో దేవుడు వాడుకున్న రీతి గుర్తొస్తుంది అన్నాడు. ఎందుకంటే ఖత్తర్లో 2012వ సంవత్సరములో అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలను పిలిచినప్పుడు 10 రోజులు దేవుడు అద్భుతమైన రీతిగా వాడుకొని సంఘాన్ని మండించాడు. ఇప్పుడు ఈ దినాలలో మరలా తిరిగి అట్టి అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. సంసోను జీవితములో నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి తన సేవకుని పైన అభిషేకించి దేవుడు తన సేవకుని వాడుకునేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం.
మీరందరూ నా గురించి దేవుని పరిచర్య నమ్మకముగా చేయాలని, దైవజనునిగా అనేక మంది బిడ్డలకు ప్రతి దినం శ్రేష్టమైన వాక్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నా. మీలో చాలా మంది నన్ను పరామర్శిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అయ్యా ఎలాగున్నావు అని దగ్గరకు వచ్చి పరామర్శిస్తున్నారు. కొంతమంది అయితే ఫోన్ల ద్వారా పరామర్శిస్తున్నారు. ఈ దినాలలో మీ పరామర్శ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొంతమంది ఉంటారు దొంగ మొఖాలు, కనీసం దైవజనుడు ఎలాగున్నాడు అని కూడా ఆలోచించరు. వాక్యం మాత్రం చెప్పాలి వాళ్ళకి, కానీ వాళ్ళు దేవుని సేవకుని క్షేమాన్ని ఆలోచించరు. అది తప్పు. తప్పనిసరిగా నన్ననే కాదు, మీ సేవకులైనా కనీసం పరామర్శించండి, అది మంచిది. లేకపోతే నీ అంత వేస్ట్ ఫెలో ఇంకొకరు ఉండరు సంఘంలో. ఎందుకంటే నీ వల్ల ఉపయోగం లేదు. అటు సంఘానికి ఉపయోగం లేదు, దేవుని సేవకుడికి ఉపయోగం లేదు, మనుషులకే ఉపయోగం లేకపోతే అసలు దేవుడికి ఉపయోగం లేదు. కనుక కొన్ని క్రమాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని సిద్ధపరచుకున్నారా? అలాగునే నోట్స్ని, పెన్నును సిద్ధపరచుకోనండి. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడే విషయాలను మనం ధ్యానిద్దాం. గత రాత్రి సంసోను అర్ధరాత్రి వేళ గాజాలో ఉన్న వేశ్య దగ్గర నుండి బయటకు వచ్చాడని, రాకపోతే ఆ రాత్రి వేళ బంధించబడేవాడని, ఆ రాత్రి వేళ నిందించబడేవాడని, ఆ రాత్రి వేళ శత్రువుల చేతిలో మరణించేవాడు అని నేర్చుకున్నాం. అందును బట్టి యోవాబు అనబడుతున్నటువంటి సైన్యాధిపతి దావీదుతో మాట్లాడుతూ, రాజా, ఈ రాత్రి నీవు బయటకు రాకుండే ఎడల ఒక్కడును నీ యొద్ద నిలువడు అని చెప్పాడు. ప్రియులారా, ఈ రాత్రి సంసోను బయటికి వచ్చినట్లుగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చినట్లుగా మనము కూడా బయటకు రావాలి. రాత్రిలో నుండి రాకపోతే ఎవరు మన దగ్గర నిలబడరు? ఈ రాత్రి ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. నీవు బయటకు రాకుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ మీ లేఖనములలో నుండి దైవజనునిగా నన్ను మరుగుపరిచి వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, బలపరచండి, నిరాకడ కొరకై ఆయత్తపరచండి. నాయనా, చెడ్డ దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం కనుక నీ వాక్యము చేత దినము మమ్మలను సంధించి నీ కృపలో నడిపించుమని, నాయన మా ఆత్మీయ జీవితాలను నిరాకడ కొరకై సిద్ధపరచుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, సంసోను రాత్రి వేళ వేశ్య దగ్గర నుండి బయటకు వచ్చుట వలన ఆ దినము తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ఈ రాత్రి మనము వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో రాత్రిలో నుండి అనగా చీకటిలో నుండి బయటకు రాకపోతే మనము ఎవరిని పోగొట్టుకుంటామో, ఎవరు మన దగ్గర నిలబడరో వాక్యము ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. దావీదు దుఃఖములో ఉన్నాడు, దావీదు చీకటిలో ఉన్నాడు. దావీదు పులారా చీకటిలో ఉండి కన్నీరు మున్నీరుగా అబషాలోమా అబషాలోమా అని ఏడుస్తా ఉంటే యోవాబు అనబడుతున్న
దావీదు యొక్క సైన్యాధిపతి దావీదు అన్నాడు, రాజా, ఈ రాత్రి నువ్వు బయటకు రాకుండిన ఎడల, అనగా దుఃఖములో నుండి నువ్వు బయటకు రాకుండిన ఎడల, చీకటి గదిలో నుండి బయటకు రాకుండిన ఎడల, నీ దగ్గర ఒక్కడు కూడా నిలబడడు. చాలా మంది ఎప్పుడు చూసినా ఏడుపులోనే ఉంటారు. దేవుడు ఎంత దీవించని, ఎంత చక్కని ఆరోగ్యం ఇవ్వని, ఎంత చక్కని కుటుంబాన్ని ఇవ్వని, ఎంత చక్కని ఉద్యోగాన్ని ఇవ్వని, ఎంత చక్కనటువంటి పరిస్థితులు ఇవ్వని, దేవుడు ఎన్ని ఇచ్చినా ఎందుకో కొంతమంది బ్రతుకులో ఎప్పుడు ఏడిపే, నాకేముంది, నేనేంటి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు చాలా మంది. బైబిల్ చెబుతుంది, ఆ దుఃఖములో నుండి బయటకు రా. ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు? ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకొందునా అని ఏడ్చినట్లుగా ఎంతకాలం? నీ దుఃఖ దినమును సమాప్తము చేయడానికి ప్రభువు పులారా నీ కన్నీరు తుడవడానికి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి నీ కొరకై ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిస్తే మనము చూస్తే ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం వేసుకుని ఏడుస్తూనే ఉంటాం. ఒక్కనాడు సంతోషం ఉండదు. నేను చూస్తాను కొందరిని దేవుని మందిరంకి వచ్చినప్పుడు, కొందరి ముఖాలలో ఎంత చక్కని వెలుగుంటుందో, ఎంత చక్కని ప్రకాశం ఉంటుందో. నా ప్రభు సన్నిధికి వచ్చాను, నా ప్రభు సన్నిధిని అనుభవిస్తాను. ఈరోజు ప్రభు నాతో ఏమి మాట్లాడుతాడో, నేను ఎలా దేవుణ్ణి స్తుతించాలో, దైవజనుని ముఖవర్చస్సులో నుండి ప్రభు నాతో మాట్లాడే ప్రతి మాట నేను దాచుకోవాలి అన్నట్లుగా చాలా మంది బిడ్డల యొక్క మనస్సులు వారి ముఖాల్లో కనబడుతుంటాయి. కానీ కొంతమంది ముఖాలు చూస్తాము, దేవుని మందిరములో ఎప్పుడు చూసినా కూడా ఆ ఏడుపు ముఖమేమో కండరాయిలాగా పెట్టుకుని, ఒక నవ్వు ఉండదు ముఖములో, ఒక సంతోషం ఉండదు, ఒక పక్కన వాడితో కనీసం మాట్లాడే విధానం ఉండదు. వీడు మాట్లాడితే వీళ్ళ పరిశుద్ధత పాడికి వెళ్ళిపోద్ది అన్నట్లుగా వీళ్ళే పిల్లారా పరలోకములో ఉన్న మికాయేలు తర్వాత మికాయేలు దూతల్లాగా వీళ్ళే మడిగట్టు కూర్చుని అసలేమీ కూడా కూర్చున్నామా వెళ్ళామా శవాలాగుంటారంతే. వాళ్ళ ముఖం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే. దేవుని పిల్లలు చక్కగా పులారా దేవుని సన్నిధిలో నా దుఃఖాన్ని దేవుడు రూపుమేపాడని, నాకే యొక్క పులారా కన్నీరు లేదని, నా బాష్ప బిందువులు ఆయన తుడిచాడని దేవుని పైన ఆధారపడి సంతోషించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో యోవాబు దావీదు అంటాడు, రాజా, ఈ రాత్రి నీవు బయటకు రావాలి అన్నాడు. యోవాబు అనగా యెహోవా నా తండ్రి అని అర్థం. బాగా గమనించాలి వాక్యాన్ని. యోవాబు అనగా యెహోవా నా తండ్రి. జాగ్రత్త గమనించాలి. అనగా నేను ఆయన కుమారుడను. దేవుని కుమారుడుగా ముంగుర్తుగా ఉన్న యోవాబు ఈ రాత్రి దావీదు వలె చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్న మాట, నీవు బయటకు రా, లేచి బయటకు రా. ప్రియులారా, ఆయన చెప్పింది మనము చేస్తే ఆశీర్వాదకరమగుతుంది. దేవుని కుమారుడు ఏం చెప్పాడో అది మనం చేస్తే అద్భుతాన్ని చూస్తాం. ఒక రోజున కానా అనబడుతున్న ఊరిలో మరియమ్మకు బంధువులుగా ఉన్నటువంటి వారి యొక్క గృహములో వివాహమైతే మరియమ్మతో పాటు యేసు ప్రభుతో పాటు ఆయనను వెంబడించే శిష్యులు కూడా వెళ్ళారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ వచ్చి యేసు ప్రభు వారితో చెబితే, ఆయన నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు తల్లి మరియ ఆయనతో ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పింది. వాళ్ళు పులారా ఏదైతే ఆయన చెప్పాడో వాళ్ళు దాన్ని చేయుట వలన
అద్భుతాన్ని ఆ వివాహములో చూశారు. ఈ రాత్రి కాలం వేళ దేవుని కుమారుడైన ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన చెప్పినది మనము చేస్తే, ఆయన చెప్పినది మనము చేస్తే మనము పులారా గొప్ప కార్యాలను చూస్తాము. మనము ఆశీర్వదించబడతాం. ఈ రాత్రి వేళ పులారా గమనించండి, దావీదు రాత్రి వేళ బయటకు రావాలి. రాత్రి అనగా చీకటి. బైబిల్ గ్రంథం అంటుంది మనము చీకటిలో ఉన్నాం అని. అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట వ్రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం పులార మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనం పులార మనతో మాట్లాడుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు అంటాడు. అనగా ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో మనం ఎక్కడ ఉన్నాము అంటే చీకటిలో. చీకటి పాపమునకు సాదృశ్యముగా ఉంది. చీకటి పులారా పాపానికి సాదృశ్యముగా ఉంది. అందుకనే పాపములో ఉన్న నీవు ఈ రోజు లేచి బయటకు రావాలి. అది ఏ పాపమో నీకు తెలుసు. నువ్వే పాపములో చతికిలబడ్డావో, నువ్వే పాపములో కూలబడ్డావో, నువ్వే అపవిత్రతలో పులారా ఉండిపోయావో, ఏ అపవిత్రత నిన్ను బంధించిందో, ఏ అపవిత్రత నిన్ను పులారా కట్టివేసిందో, ఆ అపవిత్రమైన స్థలములో నుండి, ఆ చీకటిలో నుండి నీవు బయటకు రావాలి. బయటకు రాకపోతే యోవాబు అంటాడు, బయటకు రాకపోతే ఒక్కడును నీ యొద్ద నిలబడడు. ఒక్కడు కూడా నిలబడడు అనడానికి అసలు మనతో ఉన్నది ఎవరు? మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఎవరు? మనతో ఉన్నది ఎవరు? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఎవరు? మనం బయటికి రాకపోతే ఎవరెవరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో 7 విషయాలను పులారా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం చాలాసార్లు నేను ఏకాకిని, నాకెవరూ లేరు అని బాధపడతాం. అయితే మనతో ఎవరు ఉన్నారో మనకు తెలవాలి. ఈ దినాల్లో ప్రియులారా చాలాసార్లు నాకెవరు లేరండి అని వాపోతూ ఉంటాం. ఒకసారి యెరూషలేములో బెతెస్దా అనబడుతున్న కోనేరు ఉంది. కోనేటి దగ్గర ఒక వ్యక్తి రోగిగా 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు. ఎందుకు పడి ఉన్నాడు అని అంటే, ఆ కోనేటిలోనికి అప్పుడప్పుడు దేవుని దూత పరము నుండి వచ్చి నీళ్లు కదిలిస్తుంది. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించబడ్డాయో, ఆ నీళ్లు కదలగానే అది చూచినటువంటి వ్యక్తి ఎలాంటి రోగము కలిగిన వాడైనా వెళ్ళి దానిలో దూకితే, దానిలో దిగితే, దానిలో పడితే అది ఎలాంటి రోగమైనా స్వస్థపరచబడతాడు. అందుకనే ఆ చుట్టుపక్కల గ్రామాలలో, పట్టణాలలో ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళ బంధువులు తెచ్చి ఆ కోనేటి దగ్గర పెట్టేవారు. ఆ కోనేటికి ప్రజలు వస్తున్నారని ఆ ప్రాంత వాసులు 5 మండపాలు అంటే సత్రాలు లాంటివి కట్టారు. వాటిలో ఉంటూ ఇప్పుడు దేవుని దూతని కనిపెడుతూ నీళ్లు కదలగానే వీళ్ళు దానిలో పడి బాగుపడి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగా బాగుపడదామని ఒక వ్యక్తి 38 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. కానీ అతడు పులారా బాగుపడాలి అంటే కోనేటిలోనికి దిగాలి. దిగకుండా ఒడ్డునే ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఇతడు చాలా కాలం బట్టి స్వస్థత లేకోకుండా కోనేటికి దగ్గరగానే ఉన్నాడు, కానీ లోపలికి దిగటల్లా. దిగితే బాగుపడతాడు, కానీ ఆ లోతుల్లోనికి వెళ్ళనీయకుండా తన బలహీనత కట్టేస్తా ఉంది. జాగ్రత్తగా గమనించాలి.
కోనేటికి దగ్గరే ఉన్నాడు, కానీ వాడు లోపలికి పోటల్లా. ఒక రోజున మోషే ఫరో దగ్గరకు వెళ్ళి, మా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, మాతో మాట్లాడాడు, 3 దినములంత ప్రయాణము చేసి వెళ్ళి మేము ఆయనకు బలి అర్పణ అర్పించాలని కోరాడు, కనుక మా ప్రజలను మమ్ములను పోలిస్తే మేము వెళ్ళి ఇదిగో మా దేవునికి బలర్పణ అర్పిస్తాము అని చెప్పాడు. మొదటిసారి అన్నాడు, మీరు దూరం వెళ్ళొద్దు, ఇక్కడే ఇదిగో ఇక్కడ ఐగుప్తులోనే బలులు అర్పించండి అన్నాడు. మోషే ఒప్పుకోలా, ఎందుకంటే ఇశ్రాయేలీయులు అర్పించే బలులు ఐగుప్తీయులకి హేయం, కనుక పని చేయమన్నారు. రెండవసారి మరలా వెళ్ళి మోషే అడిగితే ఫరో అంటాడు, మీరు వెళ్ళండి కానీ దూరము పోవద్దు అన్నాడు. మీరు వెళ్ళండి విడిచిపెడతా, కానీ లోతుకి వెళ్ళొద్దు, దూరము వెళ్ళొద్దు. చాలా మంది ఆత్మీయ జీవితం ఇంతే, వెళతారు కానీ లోతుకు వెళ్ళరు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళరు. వాక్యము చదువుతారు కానీ లోతుల్లోకి వెళ్ళరు. ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గరే ఉన్నాడు కానీ లోపలికి వెళ్ళటం లేదు కోనేటిలోనికి. అతని ఎదుట ఎన్ని పర్యాయాలు దూత వచ్చి నీళ్లు కదిలించిందో, ఎంతమంది ఆయన కన్నుల ఎదుట స్వస్థపరచబడి వెళ్ళారో చూస్తూ ఉన్నాడే గాని లోపలికి పోటల్లా. చాలా మంది ఈ రోజున మేము కోనేటి దగ్గరే ఉన్నాం అంటారు కానీ లోపలకు పోరు. చాలా మంది ఎలాంటి బ్యాచ్ అంటే ఏమిటి అంటే, మేము సంఘములోనే ఉన్నాం కానీ మారు మనసు పొందరు, సంఘములోనే ఉన్నాం పరిశుద్ధాత్మను పొందరు, సంఘములోనే ఉన్నాం బాప్తీసు పొందరు, సంఘములోనే ఉన్నాం క్రీస్తులోనికి వెళ్ళరు. వాళ్ళు వాక్యము దగ్గరే ఉన్నాం కానీ వాక్యము లోపలికి వెళ్ళరు. వీళ్ళు వాక్యము దగ్గరే ఉన్నాం, వాక్యం మాకంతా తెలిసి అంటారు కానీ బతుకులు బాగుపడవు. వాక్యము చదువుతున్నాం అంటారు, క్రియలు మారవు. వాక్యము లోపలికి వెళితే, వాక్యములోనికి మనం వెళితే ఆ వాక్యం మన జీవితాలను మారుస్తుంది. కానీ పులారా, వాక్యము లోపలికి వెళ్ళకోకుండా ఒడ్డునే కూర్చున్న 38 సంవత్సరాల రోగిలాగా ఒడ్డునే ఉంటున్నారు జనాలు. పులారా, యేసు ప్రభువారు అట్టి వారి పైన కనికరపడి, నీవు స్వస్థపడాలి అనుకుంటున్నావా అని అడిగాడు. నీవు స్వస్థపడాలి అని అనుకుంటున్నావా అని అంటే ఆయన అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 7 అంటాడు, అయ్యా నేను స్వస్థపడాలి అనుకుంటున్నాను కానీ నేను దిగక ముందే నాకన్నా వేరే వాడు దిగుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? నాకు ఎవడును సహాయము చేయువాడు లేడు, నాకెవడు లేడు అంటే నేను ఒంటరిని. మనలో చాలా మంది వేదన ఇదే, నేను ఒంటరి దారినైపోయాను, నేను ఒంటరి వాడనైపోయాను, నేను ఒంటరి మనిషినైపోయాను, నాకెంతో మంది బంధువులు ఉన్నారు కానీ నన్ను అందరు విడిచిపెట్టేశారు, నన్ను ఎంతో మంది ఇదిగో నా సహాయాన్ని పొందుకున్నారు కానీ ఈ రోజున నాకు అక్కరకొస్తే ఎవరూ నాకు సహాయకులు లేరు, నేను ఏకాకినైపోయానని చాలాసార్లు నేను ఒంటరిని అని ప్రియులారా మనలో మనమే కలత పడుతూ ఉంటాం, మనలో మనమే చింతపడుతూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరు ఒంటరి వారు కారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని ఎప్పుడైతే రక్షకునిగా అంగీకరించావో, యేసు ప్రభుని ఎప్పుడైతే నీ వెంబడించడం ప్రారంభించావో, ఎప్పుడైతే నిన్ను పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతులకి అప్పగించుకున్నావో, అప్పటి నుండి నీవు ఒంటరివి కాదు, నీతో పులారా అనేక మంది తోడుగా ఉన్నారు. అది నీ కన్నులకు కనబడదు, మనోనేత్రములు తెరచి చూస్తే నీతో ఎవరున్నారో, నీ చుట్టూ ఎవరున్నారో నీకు అర్థమవుతుంది. ఒక్క మాట చెబుతా, మన మనోనేత్రాలు తెరవనంత వరకు మనతో ఎవరూ లేరు,
ఒంటరి వారమే అనే భయం మనల్ని వెంటాడుతూ ఉంది. ఒకసారి ఎలీషాని పట్టుకోవడానికి శత్రు రాజ్యాల సైన్యం వచ్చింది. ఎలీషా ఒక కొండ మీద నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ ఎలీషా యొక్క పనివాడు గబగబా పరిగెత్తికెళ్ళి, దైవజనుడా దైవజనుడా, మన చుట్టూ కూడా ఇదిగో శత్రు సైన్యం ముట్టడి వేసింది, మనం ఏం చేయాలి ఇప్పుడు అని గోల పెడుతూ ఉంటే ఎలీషా అన్నాడు, దేవా నా పనివాని కన్నులు తెరువు ఒక్కసారి అన్నాడు. అని ప్రార్థన చేస్తే పనివాడి కన్నులు దేవుడు తెరిస్తే వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంది. దేవునికి స్తోత్రం. పనివాడికి శత్రువులు కనపడ్డారు కానీ దేవుని కాపుదల అగ్ని ప్రాకారం ఆ పనివాడికి కనపడలే. ఈ రోజున చాలా మంది జీవితాలలో పులారా నేను ఒంటరిని అని దుఃఖపడుతున్నారే గాని నీతో ఎవరున్నారో, నీ చుట్టూ ఎవరున్నారో తెలియటలే. ఈ రాత్రి పులారా ఒకవేళ నువ్వు పాపములోనే బ్రతుకుతుంటే, ఆ పాపమును విడిచి రాకపోతే నీతో ఉన్నవారు ఒక్కరు కూడా నీ దగ్గర నిలబడకోకుండా నిన్ను ఏకాకిని చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతా. అందుకనే దావీదు భక్తుడితో యోవాబు అంటాడు, రాజా ఈ రాత్రి నువ్వు బయటకు రావాలి. ఈ రాత్రి పులారా ప్రియ సోదరుడా సోదరి, ఏ చీకటిలో ఉన్నావో, ఏ యొక్క పులారా దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్నావో, ఏ అపవిత్రతలో ఉన్నావో, ఆ స్థలాన్ని విడిచిరా. లేకపోతే నీతో ఉన్న వారిని నువ్వు పోగొట్టుకుంటావు. ఎవరు మనతో ఉన్నవారు, మనతో ఎవరెవరు తోడుగా ఉన్నారు, మనల్ని ఎవరు కలిగి ఉన్నామో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 42వ కీర్తన 8వ చరణం. ఎవరు మనతో ఉన్నారు? కీర్తనల గ్రంథం 42వ కీర్తన 8వ చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. పిల్లరా, దేవుని యొక్క లేఖనములో కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు పిల్లరా మాట్లాడుతున్న చాలా శ్రేష్టమైన విషయాలు. దేవుని యొక్క లేఖనములో పిల్లరా కీర్తనకారులైనటువంటి కోరాహు కుమారులు రాస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటి తెలుసా? ఇదిగో రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవన దాతయైన దేవునిని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నాయి. అంటే దేవుని సన్నిధిలో మనము పాడే పాటలు, దేవుని నామాన్ని ఘనపరచడానికి మనము పునర పాడే పాటలు మనకు స్నేహితుల వలె తోడుగా ఉంటాయట. స్నేహితుల వలె. ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించావా? నేను పాడుతున్న పాట నాకు మంచి ఫ్రెండు, నేను పాడుతున్న పాట నాకు మంచి స్నేహితుడు, నాకు తోడుగా ఉంటున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించామా? కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నీ పాటలు నా యాత్రలో, నా బసస్థలములు ఇదిగో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. అనగా పునర్ మనము పాడే పాట ఏదో పాడేశాం అనుకుంటున్నాము గాని, ఏదో పులారా ఆ సందర్భములో దేవుని గణపరిచాం అనుకుంటున్నాము గాని, ఆ పాట నీ ఒంటరి సమయాలలో, ఆ పాట నీ యొక్క పులారా భయంకరమైన సమయాలలో, ఆ పాట నీకు రక్షకుని వలె, నిన్ను రక్షించే స్నేహితుడు వలె నీతో తోడుగా ఉంటుంది అన్న సంగతిని గమనించాలి. పాట కూడా మనిషిని ఎలా కాపాడుతూ ఉందో, పాట కూడా మనిషిని ఎలా రక్షిస్తుందో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెబుతా. 96వ సంవత్సరములో ఒక గ్రామానికి సువార్థికుడుగా పిలువబడ్డా.
ఆ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. అయితే అప్పట్లో 2 లేక 3 దైవజనులు కూడా ఒక్కొక్క మీటింగులో మాట్లాడేవారు. ఆ దైవజనులు మాట్లాడుతుంటే ప్రజలు ఎంత సమయమైన వాక్యాన్ని అలా వింటూ ఉండేవారు. ఒక్కొక్క రాత్రి మీటింగ్ అయ్యాలకు 1 గంట 2 కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ మీటింగులో 2వ రోజు మీటింగ్ అది. నాకు మొదటిగా 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక దైవజనులు మాట్లాడారు. 10 గంటలకు నాకు సమయం ఇచ్చారు. 10 గంటల నుండి నేను మాట్లాడాలి. అయితే మాట్లాడేటప్పుడు ఇప్పటి వరకు కూడా వాక్యం విన్నారు కదా, తరువాత మళ్ళీ కాస్త వాక్యం వినాలి. అయితే ఒక్కసారి వీళ్ళందరినీ లేపి నిలబెట్టి ఒక చిన్న పాట పాడి వాక్యాన్ని బోధిస్తామని పిల్లారా పాట పాడాను నేను. అప్పట్లో వాక్యాన్ని ప్రకటించే ముందు ఎక్కువగా పాటలు పాడేవాడిని. అయితే ఇప్పుడు వాక్యానికే టైం సరిపోవట్లేదు గనక పాటలు ఆల్రెడీ కొయిరువారు లేకపోతే స్పెషల్ సింగర్స్ ఎవరో ఉంటున్నారు, వారు పాడుతున్నారు కనుక నేను పాటలు తగ్గించాను. అయితే పాటలు అయితే తగ్గించాను కానీ దేవుని మహాకృప పాటలు రాయడం ఆపలేదు. ఇప్పటికి సుమారుగా 200 పాటలు రాశాను. వాటిని సంఘ బిడ్డలకు నేర్పి కొయిరులో పాడిస్తూ దేవుని సంఘములో పులారా వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అయితే ఆ రాత్రి దేవుని ప్రేమను గురించి నేను పాడాను. ఆయన ప్రేమ మారనిది, ఆయన ప్రేమ ఆరనిది అన్న పాట పాడాను నేను. ఆ పాట పాడాను. వాక్యము అయిపోయింది. ఆ రాత్రి వేళ పులారా కాస్త భోంచేసి నాకు ఇచ్చిన రూములో నేను విశ్రాంతి తీసుకున్నా. తెల్లారి 5 కాకముందే నా తలుపు చప్పుడవుతుంది. ఇంత ఉదయాన్నే ఎవరు వచ్చారు లేపడానికి అని చెప్పి డోర్ తీస్తే ఆ మీటింగ్స్ యొక్క కన్వీనర్ గారు ఒక ఆయన్ని వెంట పెట్టుకొచ్చాడు. ఏంటండి ఇంత పొద్దున్నే లేపారు, 5 కూడా అవ్వలేదు టైం అంటే, లేదయ్యా ఈయన 4 గంటలకే వచ్చి కూర్చున్నాడు నా దగ్గర, మీతో మాట్లాడాలంటున్నాడు, ఇక తప్పనిసరి పరిస్థితులు మిమ్మల్ని లేపాను అంటే సరే రండి అని లోపల తీసుకెళ్తే లోపలికి రాగానే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి ఏడుతూ మొదలుపెట్టాడు. నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటని. లేపి పైకి లేపి బ్రదర్ ఏడవద్దు, అసలు ఏంటి సంగతి, ఏం జరిగింది చెప్పు అన్నాను నేను. ఆయన అంటాడు, అయ్యా రాత్రి మీరు పాట గాని పాడకపోతే రాత్రి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాడిని. ఆ పాట నాకు తోడుగా ఉండి ఆ పాట నేను చనిపోకుండా నన్ను ఆపి బ్రతికించిందండి అన్నాడు. నాకు అర్థం కాల. నేను పాట పాడితే ఇతడు బ్రతకడం ఏంటి, ఏం జరిగింది అంటే ఆ రాత్రి వేళ ఆయనకున్నటువంటి పరిస్థితులను బట్టి చనిపోవాలని డిసైడ్ అయిపోయి ఏండ్రును ఒక 1/2 లీటర్ కొనుక్కుని పొలం గట్టు మీదకి వెళ్ళి కూర్చున్నాడట. రాత్రి 10 ఆ టైంలో ఈ మైక్ సెట్ వీళ్ళు పొలం వైపు పెట్టారు. ఎందుకంటే ఆ ఊరు ఇంకా ఆ అవతలకు ఒక ఊరు ఉంది, పొలాలకు అవతల, ఆ ఊరిలో కినపడాలని వీళ్ళు మైక్ సెట్ పెట్టారు సభలు గనక. అయితే ఈ పొలాల మీద పడి ఊరిలోకి మైక్ వెళతా ఉంది, సౌండ్ వెళతా ఉంది. నేను పాడినటువంటి పాటను ఆ వ్యక్తి వినకముందు ఇక త్రాగాలి, చనిపోవాలి, ఎందుకు ఈ బ్రతకనాశనం, భార్య విసిగించేస్తుంది, పిల్లలు విసిగించేస్తున్నారు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి తనకున్న వేదనను బట్టి మరణించాలనుకుని ఆ వ్యక్తి పక్కన పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా ఆ రాత్రి దేవుని సేవకునిగా దేవుడు నన్ను ప్రేరేపణ బట్టి ఆ రాత్రి పాడిన పాట దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని యొక్క వాత్సల్యత ఎలాంటిదో, ఎలాంటి పాపినైనా ఎలా దర్శిస్తుందో ఆ పాటను విని అనుకున్నాడట, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అంటే నన్ను కూడా ప్రేమిస్తున్నట్టే కదా, మరి ఆయనను ప్రేమిస్తా ఉంటే నన్ను ప్రేమించేవారు ఎవరు లేరని, నాకెవరు తోడు లేరని నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను చావను అని పునారా తీర్మానం చేసుకుని వాక్యం అంతా విని కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి అర్జెంటుగా ఆ దైవజనుడు చూడాలి, ఆ దైవజనుడిని కలవాలి అని పులారా రాత్రంతా చూచి ఆగలేక తెల్లారు 4 గంటలకి వచ్చాడు కన్వీనర్ గారి దగ్గరికి. ఆయన తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తే ఆయన అంటాడయ్యా పాటలు కూడా మనుషుల్ని రక్షిస్తాయి అని నాకు తెలవదండి, పాటలు కూడా మనుషులకి తోడుగా ఉంటాయి,
అనే సంగతి నాకు తెలవదండి అన్నాడు. నేను చెప్పాను, కీర్తన మనకు తోడుగా ఉంటుంది రాత్రి వేళ అని వాక్యం బోధిస్తుంది అని చెప్పాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీకెవరు స్నేహితులో తెలుసా? నీ ఇంటిలో ఎవరూ లేకపోవచ్చు, నిజముగా నువ్వు ఒంటరివి కావచ్చు, నీ భార్యని విడిచిపెట్టవచ్చు, నీ భర్తని విడిచిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు, నీ పిల్లల్ని విడిచిపెట్టవచ్చు. వాస్తవానికి నీవు ఏకాకివి కావచ్చు. అయితే పిల్లరా, దేవుని మందిరములో ఆత్మపూర్ణముగా నువ్వు పాడుచున్న పాట నీకు మంచి స్నేహితుడు, మంచి స్నేహితురాలు. రాత్రి వేళ కలవరపరిచే ప్రతి సమస్య నుండి, రాత్రి వేళ నేను భయపెట్టే ప్రతి విపత్తి నుండి నేనున్నా, భయపడకని నీకు ధైర్యాన్ని కల్పించే ఒక గొప్ప స్నేహితుడు ఎవరు అంటే నీవు పాడే పాటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఆ జీవన దాత అయిన దేవుని గుర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. రెండవది, మనతో ఉండేవారు ఎవరో తెలుసా? మనము చేస్తున్న ప్రార్థన స్నేహితుడై మనకు తోడుగా నిలబడుతుందట. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రార్థన చేసేసుకున్నానండి, అది ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు నాకు ఎవరున్నారులే అనుకుంటాం. కానీ నువ్వు చేసిన ప్రార్థన నీకు తోడుగా పులారా నిలబడుతూ ఉంది. ప్రార్థన స్నేహితుని వలె మనల్ని కాపాడుతుంది. ప్రార్థన స్నేహితుని వలె మనం రక్షిస్తుంది. ప్రార్థన మనకు ప్రాకారము వలె మన చుట్టూ ఉండి మనలను సంరక్షిస్తుంది. ఎలా సంరక్షిస్తుందో మీకు ఒక మాట చెబుతా. పశ్చిమ గోదావరి జిల్లాలోనే నరసాపురం ప్రాంతంలో ఒక బ్రాహ్మణ తల్లి రక్షించబడింది. బ్రాహ్మణ తల్లి రక్షించబడి యేసు ప్రభు నమ్ముకుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా యేసు ప్రభు వారు మన దేవుడు కాదు, అది ఇదిగో వేరే వాళ్ళ దేవుడు, వాళ్ళ మతాన్ని మనము అవలంబించకూడదు, అది అంటరానిది అన్నట్లుగా ఆ అమ్మాయిని వెలివేశారు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, జ్ఞాపకం చేస్తున్నా. ఆ అమ్మాయిని వెలివేశారు. అయితే వాళ్ళందరూ వెలివేసిన ఈమె మాత్రం ప్రభువుని విడిచిపెట్టకోకుండా ప్రభువుని గట్టిగా పట్టుకుని ఎక్కడెక్కడ కొంచెం పాచి పని చేసుకుంటూ ఊరికి దూరముగా ఒక తోట లాంటిది ఉంటే దానిలో ఒంటరిగా ఒక చిన్న గుడిసేసుకుని దానిలో బ్రతుకుతుంది. ఎవరూ లేరు తనకి ఆధారం. వాక్యము చదువుకునేది, రాత్రి వేళ ప్రార్థన చేసుకునేది, తెల్లారేదో పనికెళ్ళి బ్రతుకుతూ ఉండేది. ఈ యొక్క కుటుంబీకులకు ఆమె బ్రతకడం వల్ల అవమానం వచ్చింది. ఇది అసలు బ్రతికే ఉండకూడదు అని చెప్పి ఆమెను చంపించాలని ఆలోచన చేశారు. ఈ దినాల్లో మనుషులు కొంచెం వాళ్ళకి అవమానం కలిగినట్లు ఉన్నా, వాళ్ళదేదో పరువు పోయినట్లు ఫీల్ అయినా, వాళ్ళకేదో నష్టం వచ్చినట్లుగా ఫీల్ అయినా వెంటనే అవతల వ్యక్తిని చంపడమే మార్గం అనుకుంటున్నా. అక్రమైన సంబంధాలు కూడా ఈ రోజున భర్త అడ్డం వస్తే భర్త అని చూడకోకుండా, భార్య అడ్డం వస్తే భార్య అని చూడకుండా అవతల వ్యక్తి యొక్క మోజులో పడి ఈ వ్యక్తిని పులారా చంపివేస్తా ఉన్నారు. మరణాలు ఎంత భయంకరంగా ఉన్నాయో పులారా ఆలోచించండి. అయితే ఈ కుటుంబీకులందరూ కూడా ఆమెను చంపాలి అని చెప్పి ఆలోచన చేసి కొంతమంది ఈ అల్లరి మొక్కకి డబ్బులిచ్చి మీరు ఆమెను బెదిరించండి, మీరు ఆమెను కొట్టినట్లుగా బెదిరించండి, ఆ క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టేటట్లుగా ఆమెలో మార్పు పట్టుకురండి అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళు ఏం చేశారంటే ఆటకాయతనంగా త్రాగి వెళ్ళి మనం కొంత అల్లరి చేద్దాం, అవసరమైతే ఆమెను 2 కొడదాము, భయపెడదామని చెప్పి ఆలోచన చేసి సందకాడే వెళితే జనాలు ఉంటారు, మనం గుర్తుపడతారు కనుక రాత్రి వేళ సెకండ్ షో చూసిన తర్వాత మనం వెళ్ళి ఆమె ఒంటరిగా ఉంటుంది కనుక ఆమెను భయపెడదామని పిల్లలు ప్రయత్నం చేశారు. అయితే ఆమె పిల్లల సందకాడ చక్కగా భోంచేసింది, ఆమె వాక్యం చదువుకుంది, ప్రార్థన చేసుకుంది. ప్రభా నీవే నా కాపుదల,
నీవే నా కాపరి అనుకుని దేవుని స్తుతించింది. చిన్న లైట్ బుడ్డి పెట్టుకుని పిల్లరా ఆ యొక్క దీపం బుడ్డి పెట్టుకుని నిద్రపోయింది. ఈ కుర్రవాళ్ళు బాగా త్రాగి సెకండ్ షో చూసి మళ్ళీ కొంత మందుని తెచ్చుకుని మధ్యలో దిగిపోద్దని వాళ్ళు బయలుదేరి ఆమె ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వస్తే ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆమె గుడిసె కనపడటం లేదు. ఆ స్థలమంతా కూడా ఒక ఎత్తైన గోడ కట్టినట్లుగా ఉంది. వాళ్ళు అనుకున్నారు, ఎక్కడ గోడ ఎవడు కట్టాడు, మన సందకాడు చూస్తే గోడ లేదు కదా, ఎంతలో సడన్గా గోడ ఎలా వచ్చింది, ఒకవేళ మనమైనా వెనకాల నుంచి వచ్చామేమో, గోడ దాటి అవతలకి వెళితే ఆమె ఇల్లు ఉంటుంది, గోడ దాడదామని గోడ ఎక్కుతూ ప్రారంభించారు. వారు గోడ ఎక్కుతా ఉన్నారు, కొంత ఎక్కగానే జారిపోతా ఉన్నారు. మోచేతులు కొట్టుకుపోతున్నాయి, మోకాళ్ళు కొట్టుకుపోతా ఉన్నాయి. తాగిన తిమ్మిరిలో ఉన్నారు కనుక వాళ్ళకి ఏం తెలియట్లేదు. వాళ్ళు పులారా ఎక్కుతా ఉన్నారు, జారిపోతా ఉన్నారు. అలాగున అర్ధరాత్రి నుండి తెల్లారి 5 అయ్యే వరకు ఎక్కుతున్నారు, జారిపోతున్నారు. మధ్యలో తెచ్చుకున్న మద్యం తాగుతా ఉన్నారు వాళ్ళు. చివరాఖరికి 5 అయ్యే తర్వాత వాళ్ళ యొక్క సొమసిల్లి పడిపోతే తెల్లారింది. ఆమె లేచి వాకిలి దుడుచుకుందామని బయటకు వస్తే వాకిల్లో పడున్నారు వీళ్ళందరూ. చేతులు కొట్టుకుపోయి, మోకాలు కొట్టుకుపోయి, ప్యాంట్లు జినిగిపోయి, చొక్కాలు జినిగిపోయి ఆ యొక్క పిల్లలు వాకిట్లో పడున్నారు. ఆమెకేమో అర్థం కాల, వీళ్ళెవరు నా వాకిట్లు ఎందుకున్నారని గబగబ నీళ్ళు తెచ్చి ముఖమే కొట్టి లేపితే వాళ్ళందరూ చూసి ఇక్కడ గోడ ఉండాలి, ఏది గోడ ఏంటయ్యా, ఇక్కడ గోడ ఎందుకు ఉంటుంది, లేదు రాత్రి వేళ నిన్నేదో అల్లరి పెట్టాలని భయపెట్టాలని ఇదిగో మీ వాళ్ళు డబ్బిస్తే మేము దగ్గరికి వచ్చాం, రాత్రి ఇక్కడ ఎత్తైన గోడ ఉంది, మేము దాన్ని ఎక్కి అవతలకి రావాలని ప్రయత్నం చేసి రాత్రంతా ఎక్కుతా ఉన్నాం, చూడు మా చేతులు కొట్టుపోయింటే నిజముగానే కొట్టుకుపోయి రక్తాలు గారుతున్నాయి. పిల్లరా ఏంటి ఇక్కడ గోడేది అంటే గోడేమీ లేదయ్యా, నా గుడిసి తప్ప అని అంటే అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవుడు నా చుట్టూ ఆయన ప్రాకారముగా ఉన్నాడు, నేను చేసుకునే చిన్న ప్రార్థన నాకు తోడుగా ఉంది. ఈ రాత్రి పిల్లారా నీతో ఉన్నది ఎవరు తెలుసా, నీ ప్రార్థనే. చాలా మంది అనుకుంటారు, అయ్యా నాకు ప్రార్థన రాదండి. చాలా మంది అనుకుంటారు మాకు ప్రార్థన బాగా వచ్చు, మేము సీనియర్లు అని. ఒక్క మాట చెబుతా, ప్రార్థన రాదు అన్నవాళ్ళు కుంగిపోవద్దు. ప్రార్థన అనేది గొప్ప విద్యేమి కాదు, నీవు ఎలా మాట్లాడతావో. చాలా మందిని చూస్తూ ఉంటాం, కింద మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటారు, కానీ పులారా ప్రార్థన అనగానే వాళ్ళ యొక్క విధానం మారిపోద్ది. నువ్వు అలా ఏమి మార్పులు చేసుకోవక్కర్లా, ఊసరం వెళ్ళిలాగా. నీవు నీ తండ్రితో ఎలా మాట్లాడతావో, నీకు అక్కర ఉంటే, నీకేదైనా అవసరమైతే అలాగే ప్రభుతో చెప్పు, నాయనా ఇదిగో నాకు ఇది అవసరం, నువ్వు తప్ప నాకెవరు సహాయం చేస్తారయ్యా, సహాయం చేయి, నాకు నాళ్ళ కనికరం చూపు, యేసునామమును అడుగుచున్నాము. అంతే, నువ్వేం చేయక్కర్లా, దానికి ఏం పెద్ద పుస్తకాలు తిరగక్కర్లేదు, దానికి ఏం లా చదవక్కర్లేదు, నువ్వెవరి ట్రైనింగ్కి వెళ్ళక్కర్లా. నీకు వచ్చిన రీతిగానే ప్రభు పాదాలు పట్టుకొచ్చాను, ఆయన కనికర సంపన్నుడు. చాలా మంది మేము ప్రార్థనలో సీనియర్లు అంటారు. సీనియర్ ప్రార్థన పరులారా గర్వపడొద్దు, మీరు పేరుకి సీనియర్లే, మీరు గంటల తరబడి ప్రార్థన చేస్తారు, కానీ దానిలో ఉపయోగమైన మాటలు 4, మిగతాదంతా చెత్తే. అది మీకు తెలవదు. ప్రార్థన ఒక్కసారి రికార్డ్ చేసుకుని వినండి, మీరు చేసే ప్రార్థనలో అసలు ఎంత క్వాలిటీ ఉందో. ప్రార్థన అంశం పిల్లారా నిమిషమే, దానికి గంట సాగదీస్తావు. అవసరమా? జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన అంశమేదో దానిని ఎత్తిపట్టి చెయ్యి, అది మానేసి మిగతా సోదంతా తిప్పుకుంటూ వస్తావు, అది వృధా. వాక్యం బోధిస్తుంది, మీరు అన్యజనుల వలె విస్తరించి మాట్లాడకూడదు, విస్తరించి ప్రార్థించకూడదు. కారణం, మీకు ఏది అవసరమో ఆ అంశాల నిమిత్తం ఎన్ని గంటలైనా ప్రార్థన చేయి, కానీ ఒక్క అంశం కోసమే గంట ఆడవద్దు. అంశాలు ఉన్నాయా, వాటి కొరకు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయి, కానీ ఒక్క అంశమా దాన్ని తిరగేసి బోర్లేసి తిరగేసి ప్రార్థన చేయొద్దు. ఓసారి నేను భీమవరంలో ఉంటూ ఉండగా
క్రొత్తగా సావాసం ప్రారంభించాం. మా సావాసంలోనికి ఒక యవనస్తుడు వచ్చాడు. వాడికి పాపం ప్రార్థన చేయడం చేత రాదు. అయితే గొలుసు ప్రార్థన చుట్టూ కూర్చుని చేస్తా ఉన్నాం. ఒక కుర్రోడు చేశాడు, 1 గంట అయిపోయింది, రెండో వాడు వచ్చింది. వాడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలసి వస్తే వాడికి ప్రార్థన రాక ప్రారంభించాడు. ప్రభువా నీకు స్తోత్రము నాయన, మా అయ్యగారిని దీవించు, మా అమ్మగారిని దీవించు, వాళ్ళ అమ్మాయిని దీవించు, వాళ్ళ అబ్బాయిని దీవించు అన్నాడు. ఇంట్లో నలుగురు, ఇంకెవరు లేవు. ఇక మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ ప్రభువా అయ్యగారిని దీవించు, అయ్యగారిని దీవించు అంటున్నాడు. ఆఖరోడు మా అబ్బాయిని దీవించాడు. అయ్యగారిని దీవించు, అమ్మగారిని దీవించు, వాళ్ళ అమ్మాయిని దీవించు, వాళ్ళ అబ్బాయిని దీవించు, ప్రభానికి స్తోత్రం, అయ్యగారిని దీవించాడు. పైకెక్కుతున్నాడు, కిందకి ఎక్కుతున్నాడు, పైకెక్కుతున్నాడు, కిందకి ఎక్కుతున్నాడు. అయ్యగారి దగ్గర మొదలెడతాడు, అబ్బాయి దగ్గర వదిలిపెడుతున్నాడు. పక్కన ఉన్నాడు చూశాడు. వాడికి సిరాకు వచ్చి అబ్బాయిని దీవించనగానే ఆమె అన్నాడు. వీడు వెంటనే ఎప్పుడైతే ఆమెన్ అన్నాడు, వాడు లేచి గట్టిగా కౌగిలించుకుని ఆ ఆమెన్ అన్న పదం ఎక్కడన్నాలో తెలియకే ఇందాకటి నుండి పైకెక్కి కిందకి దిగుతున్నా అని చెప్పి అడుగులార గాబరపడ్డాడు. చాలా మందికి ప్రార్థన అంటే అర్థం కావట్లా. ప్రార్థన నీకున్న అక్కరను, హృదయమును తెరిచి దేవుని ఎదుట పెట్టడం, దేవునితో నీ విన్నపాన్ని చెప్పడం, నీకున్న భారాన్ని దేవునికిచ్చి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడం, నీకున్న పాపాన్ని దేవునికిచ్చి దేవుడిచ్చే పరిశుద్ధతని నీవు పొందుకోవడమే ప్రార్థన. నీకున్న కన్నీరు దేవుడికిచ్చి దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకోవడమే ప్రార్థన. ఈ ప్రార్థన మనకి రాత్రి వేళ తోడుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అనుకుంటావు నేను ఒంటరిని అని, నీవు అనుకుంటావు నేను ఏకాకినని, కానీ ప్రార్థన తోడుగా ఉంటుంది. చాలా మంది పేరుకి ప్రార్థన చేస్తున్నట్టుంటారు కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. ఎలాగండి వాళ్ళని గుర్తుపట్టే జపన? చాలా మంది రాత్రి వేళ బైబిల్ గ్రంథాన్ని తల కింద పెట్టి పడుకుంటా, లేదంటే తల వైపున ఏదో ఒక స్థలంలో పెట్టి పడుకుంటా. వాళ్ళు బైబిల్ని తల కింద పెట్టి పడుకున్నా, బైబిల్ని గుండెల మీద పెట్టి పడుకున్నా, బైబిల్ని పక్కన పెట్టి పడుకున్నా, రాత్రి వేళ దెయ్యాలను తొక్కుతా ఉంటాయి, చెడ్డ కళలన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళంటారు అయ్యారు బైబిల్ తల కిందే ఉందండి, అయినా దెయ్యాలు వచ్చి మీద పడతాయండి. వాక్యం అంటే దెయ్యానికి ఏమైనా భయమా? దానికి తెలవదా? యేసు ప్రభు వారికే బోధ చేసింది, అది యేసు ప్రభు వారికే వాక్యం చెప్పింది. వాక్యం అంటే భయం లేదు. నువ్వు గుండెల మీద పెట్టి పడుకో, గుండెలో పెట్టి పడుకో, తల కింద పెట్టి పడుకో, వెనకాల గుట్లో పెట్టి పడుకో. వాక్యం అంటే భయం లేదు. అందుకే దురాత్మలు నిన్ను ఏడిపిస్తా ఉంటాయి. కానీ ఆ ప్రార్థించే ముందు మంచం దగ్గర 1-2 నిమిషాలు మోకాళ్ళు వచ్చి ప్రభువా అని చేతులెత్తి ప్రార్థించి పండుకు, ఏ దుష్టాత్మ నీ జోలికి రాదు. ఎందుకో తెలుసా? దెయ్యానికి ప్రార్థన అంటే భయం, దెయ్యానికి ప్రార్థన అంటే భయం. అందుకే ప్రార్థన ఉన్న ఇంటిలోనికి, ప్రార్థన ఉన్న వ్యక్తి దగ్గరికి అపవాది చొరబడలేడు. ఈరోజు అనేక కుటుంబాల్లో ఎందుకు దెయ్యం పనులున్నాయో చెప్పనా? అనేక మంది జీవితాల్లో ఎందుకు సాతాను పనులు చెప్పనా? వీళ్ళ బతుకుల్లో ప్రార్థన లేదు. కానీ విచిత్రం తెలుసా? ఇలాంటి వాళ్ళని గుళ్ళోకి వచ్చినాక ప్రార్థన చేయమంటే ఏం ఉళ్ళిస్తారో ప్రార్థన. నలుగురు ముందు నేను ప్రార్థనా పరురాల్ని అనిపించుకోవాలని గుళ్ళో ఒళ్ళిస్తారు, మాటలు ఏరుకొచ్చి పేరుస్తూ ఉంటారు. కానీ ఇంట్లోకి వెళితే మోకాళ్ళ అనుభవం ఉండదు, ప్రార్థన ఉండదు. అందుకే ఆ ఇల్లు పులారం దెయ్యాల కొంప. ఈ రాత్రి నీవున్న స్థలములు, నువ్వు ఒంటరిగా ఉంటూ ఉన్నా, కుటుంబంతో ఉంటూ ఉన్నా, ప్రియ సోదరుడా, నువ్వు మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తే, ప్రార్థన నీకు తోడుగా ఉండి ఏ అపవాది శక్తి నీ లోపలికి రానియకుండా, ఏ దుష్టాత్మ నీ ఇంటిలోనికి రాకుండా, నీ ఇంటి దగ్గర, నీ మంచము దగ్గర, నీ దగ్గర ప్రార్థన స్నేహితుడు వలె నిన్ను కాచుకుంటూ ఉంది. బైబిల్ గ్రంథములు యోబాబు అంటాడు, రాజా ఈ రాత్రి నీవు చీకటిలో నుండి, దుఃఖములో నుండి బయటకు రాకపోతే నీ దగ్గర ఇప్పుడు ఉన్నవాడు ఒక్కడు కూడా నిలబడ్డు
నువ్వు ఒంటరి అయిపోతావు. జాగ్రత్త సుమా. ఈ రాత్రి ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఏ స్థితిలో బ్రతుకుతున్నావు ఆలోచించు. అది చీకటి జీవితం అయితే, అది పాపపు జీవితం అయితే దానిని విడిచి ఈ రాత్రి బయటకు రా. ప్రభు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. లోతు ప్రేమతో సొదొమ కుమార ప్రజలను ఆహ్వానించాడు, అల్లుళ్ళను ఆహ్వానించాడు. వాడు ఎగతాళి చేసి రాకపోతే అగ్ని గంధకముల చేత వాడు నాశనమయ్యారు. ఈ రాత్రి దేవుని పులారా మనల్ని ప్రేమించి ఆయన ఆహ్వానిస్తున్నాడు. చీకటిలో నుండి బయటకు రా. నీ ఉన్నటువంటి చీకటి జీవితాన్ని విడిచి వెలుగులోనికి రా. లేకపోతే ఇప్పటి వరకు నీతో ఉన్నటువంటి కీర్తన, ఇప్పటి వరకు నీకు తోడుగా ఉన్న ప్రార్థన నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. పులారా, మనతో 7 ఉంటారు. 1 కీర్తన, 2 ప్రార్థన. మిగిలినటువంటి 5 విషయాలను రేపటి దినమున పులారా మనము మరలా ధ్యానం చేద్దాం. ఎందుకంటే నేటి దినాలలో నాకెవరూ లేరు, నేను ఒంటరిని అని, అయ్యో రేపేమైపోతుందని, ఈ కరోనా వైరస్ వల్ల, ఈ మరణాల వల్ల, ఈ పరిస్థితుల వల్ల నా బ్రతికేమిటని కలవర పడిపోతున్న మన జీవితాల్లో మనకెవరు తోడున్నారో, మనతో ఎవరున్నారో, మనం ఎవరిని కలిగి ఉన్నామో మన మనోనేత్రాలతో చూచి గొప్ప కృప ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మన జీవితాలలో ఎంతో కాలం అంటే చీకట్లో బ్రతుకుతున్న నీవు ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టు. అది ఎలాంటి పాపమైనా, అది ఎలాంటి అపవిత్రత అయినా, అది ఎలాంటి దుష్కార్యమైనా, అది ఎలాంటి చెడ్డ పని అయినా, అది చీకటి, అది పాపం. విడిచి బయటకు రా, విడిచి బయటకు రా. దేవుడు పులారా నిన్ను ఉన్నతమైన రీతిగా హెచ్చించి, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలం వేళ మనకు అనుగ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ మీ సన్నిధానములో ప్రభువా మమ్ములను ప్రేమించి, సంసోను రాత్రి వేశ్యను విడిచి బయటికి వచ్చినట్లుగా మమ్ములను కూడా పాప జీవితాన్ని విడిచి, వేశ్యా జీవితాన్ని విడిచి రమ్మని ఆహ్వానిస్తున్నావు స్వామి. రాకపోతే ఏమి కోల్పోతామో, ఎవరు మాకు దూరమైపోతారో మీరు మాట్లాడుతున్న జీవము కలిగిన మాటల కొరకై స్తోత్రాలు. బిడ్డలు ప్రభువా ఈ రాత్రి వేళ నీ వాక్యం విన్నారు, దుఃఖాన్ని విడిచి బయటకు వచ్చేవారుగా, చీకటి విడిచి బయటకు వచ్చేవారుగా వారిని సిద్ధపరచండి. వాక్యము విన్నా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి. వాక్యం విన్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో ఉన్న చింత, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి కలవరం, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వేదన మీరు తొలగించండి. ప్రతి కుటుంబములో నెమ్మదిని, శాంతిని, సమాధానమును మీరు అనుగ్రహించి మీ రెక్కల చాటున భద్రపరచుమని, ప్రతి విషయములో కూడా మీరే తోడుగా ఉండి నడిపించుమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి ప్రతి రాత్రి ప్రభు మనతో ఒక క్రొత్త మార్గములో ఆయన మాటల్ని అందిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కనుక పరిచర్య విషయములో దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు చక్కగా ప్రతిదినం వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు. మీరే కాకుండా అనేక మంది చక్కగా వాక్యం వినేటట్లుగా షేర్ చేస్తున్నారు. ఇంకా పులారా మీకు తెలిసిన వారికి వాక్యాన్ని షేర్ చేయండి చక్కగా. అలాగే ఉదయకాలపు వేళ వాట్సాప్ ద్వారా అందించే వర్తమానం,
ఈ రోజు నుండి యాప్ ద్వారా అందిస్తున్నాం. కొంతమంది బిడ్డలు, అయ్యా మాది ఐఫోన్ కనుక మాకు అది రావటం లేదు, డౌన్లోడ్ అవ్వటం లేదు, మీరే పంపించండి అంటే పులారా ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. కనుక ఆ యొక్క ఉదయకాల వేళ వాట్సాప్ ద్వారా వర్తమానం, రాత్రి వేళ లైవ్ ద్వారా వర్తమానం ఇస్తూ ఈ కడవరి దినములలో, ఈ విపత్తుకర దినములలో ప్రభువు మనలను చెదిరిపోనీయకుండా, బలహీనం కాకుండా బలపరుస్తూ ఉన్నాడు. కనుక మనం ఎంతైనా దేవునికి రుణస్థులం, నమ్మకముగా ఉంటూ ప్రభు యొక్క పిల్లల పరిచర్యలు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.